వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. చూసారా నా చేతిలో ఏముందో? ఏంటి అని అనుకుంటున్నారా? తెలుసు కదండి, ఆషాఢం వచ్చేసింది. ఇంకేమనుకుంటున్నారు? ఇదిగో గోరింటాకు చూడండి. మాకైతే ఇదిగో ఈ విధంగా ఇలా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. చక్కగా పల్లెటూరులో అనుకోండి చెట్లు ఉంటాయి, చక్కగా వెళ్ళి ఆ చెట్లో కోసుకుని నా చిన్నప్పుడైతే చక్కగా కోసుకుని మేము ఇంత పెట్టుకునే వాళ్ళము, మిగిలిన వాళ్ళకి ఇంత ఇలా ఇలా పంచేవాళ్ళం అండి. కానీ గోరింటాకు ఒకవేళ మీకు ఎక్కువ ఉండి మీరు పెట్టేసుకోగా మిగిలిందనుకోండి, మిగులుద్ది అని అనుకుంటే కనుక ఎవరికైనా పక్క వాళ్ళకి కూడా ఇవ్వండి. ఆషాఢంలో గోరింటాకు మనం అందరం ఆడవాళ్ళు పెట్టుకుంటాం కదా. ఇదిగోండి నేను ఈ విధంగా కొనేసాను. ఇదిగో చూడండి, మాకైతే ఈ విధంగా అమ్మారు. ఈ విధంగా వచ్చింది, ఇంత పెట్టింది, ఇంత సరిపోద్ది అని అనుకున్నాను. దీంట్లో కాడలు అవి అన్నీ ఉన్నాయి కదా. మనం ఒకసారి దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకుని గోరింటాకుని ఈ ఆకు ఉంది కదా కడిగేసుకుందాము. యాక్చువల్లీ గోరింటాకు చక్కగా లేత ఆకు మనం కోసుకుని ఇచ్చేసుకున్నాం అనుకోండి, చక్క ఎర్రగా పండుద్ది. గోరింటాకు మీద పాటలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా. మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడని. నిజంగా చిన్నప్పుడు మేము అలాగే అనుకునే వాళ్ళం. ఏంటంటే గోరింటాకు ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా గోరింటాకు పెట్టుకున్న తర్వాత గోరింటాకు పండిందా, ఎర్రగా పండిందా అని, ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, మనం బాగుంటుందని అనుకునేవాళ్ళం. ఇదిగో చూస్తున్నారా, గోరింటాకు కాడలు ఈ విధంగా ఉంటాయి. మనం ఈ కాడల్ని ఇలాగా తీసేసేసుకుందాం, ఎక్కడికక్కడ క్లీన్గా చక్కగా. ఇవ్వండి చూడండి, కోసినప్పుడు ఈ రొబ్బలతో సహా ఉంటాయి. రొబ్బలు, చిన్ని చిన్ని కాడలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం తీసేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్. ఇంత గోరింటాకు అయితే మాకైతే సరిపోతుంది. కాళ్ళకి చేతులకి చక్క పెట్టేసేసుకుంటే. చాలామంది గోరింటాకు కాకుండా గోరింటాకు అవైలబుల్గా ఉన్నా సరే వాళ్ళు కోను అవి ఇవి పెట్టుకుంటారు. అవి పెట్టుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే ఈ టైంలో మనం గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు. అది చాలా మంచిది కూడా. నేను గోరింటాకు పెట్టుకుంటున్నప్పుడు అసలు మనం గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అది కూడా నేను మీకు చెప్తానండి. ఇదిగో ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగో రొబ్బలు చూసారా, ఈ విధంగా మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఇవి మనం రుబ్బామనుకోండి, ఇవి మళ్ళీ మనకి అడ్డుగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ కొమ్మలు అడ్డుగా వచ్చి గోరింటాకు సరిగ్గా పెట్టుకుంటాం, డిజైన్ సరిగ్గా పెట్టుకుంటానికి కుదరదు. అందుకని ఈ విధంగా మనం రొమ్మలు అవన్నీ తీసేసేసుకుని ఇలా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు కడిగేసుకుందాం. దీంట్లో పురుగులు అవి ఇవి కూడా ఉంటాయి కదండి, అందుకే కడుక్కుందాం. వాటర్ చూసారు కదా, ఈ వాటర్లో ఇలాగ పోసేసుకుని మనం కడిగేసుకుందాం, శుభ్రంగా కడుక్కుందాం. ఈ ఆకు లేత ఆకు అయితే ఇంకా బాగుంటుంది. మాకు కరివేపాకు అమ్మాయి కూరగాయలు అమ్ముతుంది కదా, ఆ అమ్మాయి తెచ్చిపెట్టిందండి. మీరు కూడా కూరగాయలు ఆకుకూరలు అవి అమ్ముతారు కదా, మా అమ్మలు అలా వస్తారు కదా ఇంటికి. వచ్చినప్పుడు ఏమన్నా గోరింటాకు ఉందా అని అడిగితే వాళ్ళు మన గురించి అయినా సరే తెస్తారండి, అడగండి. ఇదిగో ఇలాగా మనం కడిగేసుకుని దీంట్లో వేసేసుకుందాం, ఈ మిక్సీలో వేసేసుకుందాం. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే రుబ్బే వాళ్ళండి, చక్కగా రుబ్బిన వాళ్ళ చెయ్యి అంతా చక్కగా పండేది. ఇప్పుడు మనకి రోలులు అవి ఇవి అవి కూడా మనకి ఎక్కడ దొరుకుతున్నాయి. ఇలా మనం మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి, 5 నిమిషాల్లో చక్కగా అయిపోతుంది. ఈ విధంగా పెట్టేసేసుకుంటున్నాను నేను. మొత్తం ఆకంతా దీంట్లోకి ఈ విధంగా తీసేసుకున్నాం. ఇప్పుడు చిట్కాను ఉపయోగించేద్దాం. మనకి కొన్ని ఆకులు పండొచ్చు, పండకపోవచ్చు. అసలు కొన్ని ఆటల్లో మనం నిమ్మకాయ కానీ ఏది వేయవలసిన పని కూడా ఉండదు. కానీ ఇది పండుతుందో లేదో మనకు తెలియదు కదా, అందుకే ఒక నిమ్మకాయ బద్ద వేసుకుందామండి. ఒకవేళ నిమ్మకాయ లేదనుకోండి, కొంచెం చింతపండు. చాలామంది పటిక కూడా వేస్తారు, కొంచెం పటిక వేసినా సరే మనకి గోరింటాకు భలే ఎర్రగా పండుద్ది. నేనైతే మటుకి ఒక బద్ద నిమ్మకాయ వేసేసుకుంటా. ఇదిగోండి ఇలా కట్ చేసుకుని దీంట్లో గింజలు లేవు, ఇంకో ఒకటి ఉన్నది. ఇంకో ఇలా పిండేసేసుకుందాం అండి.
ఇలా పిండుకున్నాం కదా, ఇలా పిండుకుని ఇంక మనం మెత్తగా రుబ్బేసుకుందాం. ఇదిగో చూసారా, మిక్సీలో ఆడేసాను, మెత్తగా ఆడేసుకున్నాను, మెత్తగా నూరేసుకున్నాను అనమాట. ఇలా మెత్తగా మనం నూరేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ మా పాపకు పెట్టేస్తాను, తర్వాత నేను కూడా పెట్టుకుంటాను. ఇది మనము ఎందుకు ఇప్పుడు పెట్టుకోవాలి, అసలు ఈ ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ సమ్మర్ వచ్చింది కదండి, ఎండల్లో విపరీతమైన ఎండలు, మన బాడీ అంతా వేడెక్కిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆషాఢం అనేలోపుకి మనకి వర్షాలు కురుస్తాయి, మన బాడీ ఆటికి వీటికి అడ్జస్ట్ అవ్వలేదు. ఈ గోరింటాకు అది పెట్టుకుంటే మన బాడీ హీట్ కాకుండా చల్లగా ఆగి మనం దానికి సరిసమానంగా ఇదవుతాకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మన పూర్వీకులు ఇప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలి అది తగ్గట్లేదు అని అన్నప్పుడు ఆ దెబ్బలకి కూడా గోరింటాకు పెట్టారనుకోండి, అది శుభ్రంగా ఆ పుండు చక్కగా మాడిపోయి తగ్గిపోతుంది. ప్రతి దానికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి అది ఇది అని కాకుండా ఇలా కూడా చేయండి. ఇంకొకటి ఏంటంటే, గోరింటాకు మనం ఎక్కువగా పెట్టుకుంటాం మూలంగా బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం బీపీ కూడా తగ్గుతుంది, ఎప్పటికప్పుడు పెట్టుకుంటే హీట్ అదంతా తగ్గుద్ది అని అంటారండి. ఇప్పుడు మనం గోరింటాకు పెట్టేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, ఇదిగో చూసారా, నాది నెయిల్ పాలిష్ ఇది ఉంది, చక్కగా మనం నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేసుకుని గోల్డ్కు కూడా ఇలా పెట్టేసేసుకుందాం. చాలామంది ఈ గోల్డ్ వదిలేస్తారనమాట, నెయిల్ పాలిష్ మళ్ళీ ఒకవేళ నెయిల్స్కి కూడా గోరింటాకు అయిపోతుంది, ఇక నెయిల్స్కి అయిపోయింది అనుకోండి 1 month 2 month వరకు మనకి అలాగే ఉంటుంది, గోరింటాకు పోదన్నమాట. కానీ మీరు గోరింటాకు పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటూ మూలంగా ఏంటంటే మన గోళ్ళు పుచ్చిపోకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది గోరింటాకు. అందుకని మనం పెట్టుకునేదే ఇయర్లో 1 time 2 times పెట్టుకుంటాం. అందుకని ఖచ్చితంగా గోళ్ళకు కూడా ఈ విధంగా ఇలా పెట్టుకోండి. చక్కగా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి అయినా మనం చేయకపోయినా ఇది ఇలా పెట్టుకుంటే మనకి నెయిల్స్ కూడా చక్కగా ఇది అవుతుంది. చాలామంది ఏంటంటే ఇలాగా దీని మీద పెట్టరు, కానీ పెట్టుకోండి. ఇదిగోండి చూసారా, మా పాపకైతే ఇదిగో ఈ విధంగా నేను గోరింటాకు పెట్టేశాను. ఒక చేతిలో మనందరికీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట అప్పచ్చి పెడతారు కదండి, అలాగే అప్పచ్చి పెట్టేశాను. ఇంకొక చేతిలో చెట్టు, నా చిన్నప్పటి నుంచి చెట్టు నాకు మా అమ్మ పెట్టేది, నేను మా అమ్మాయికి పెట్టాను. ఇంకా జంతిక టైప్లో కూడా పెడతారండి, బాగుంది కదా. ఇదిగో కాళ్ళకు కూడా చూసారా, కాళ్ళకి ఈ విధంగా పెట్టుకోండి, అందంగా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకుని కొంచెం సేపు అంటే ఒక 2-3 గంటలు అలా ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా గోరింటాకు ఎర్రగా పండుద్ది. ఇదిగో షూ కింద పెట్టేసానమాట, మా అమ్మ కూడా నాకు ఈ విధంగానే పెట్టేదండి. ఇదిగోండి నేను మా పాపకి గోరింటాకు పెట్టానండి. ఇదిగో నా చెయ్యి అయితే ఇదిగో ఈ విధంగా పండిపోయింది. ఈ రైట్ హ్యాండ్ నేనే కదా పెట్టాను, అందుకని ఇలా పండింది. దీనికి కూడా చిన్న అప్ప చేసుకుంటాను, ఆ తర్వాత దీనికి కూడా పెట్టేసేసుకుంటాను, కాళ్ళకి కూడా పెట్టేసేసుకుంటాను. ఇదిగోండి చూస్తున్నారా, నేను కూడా పెట్టేసేసుకున్నాను. పండిన తర్వాత చూద్దాం. ఇదిగోండి ఇలా పెట్టేసేసుకున్నాను. చూసారు కదా, చెయ్యి కడిగేసుకున్నాను. చూడండి నాకు నానిపోయినట్టు ఎలా అయిపోయిందో, ఇప్పుడే కడుక్కున్నాను. జస్ట్ మనం కడుక్కున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం గట్టిగా తొడవకూడదు, టవల్తో ఈ విధంగా ఇలా అద్దుకోవాలి. ఇలా తుడుచుకొని చక్కగా ఇదిగోండి ఒక్క డ్రాప్ ఇలా వేసుకుంటే చాలు. వేసుకుని ఇలాగా పెట్టుకుంటే మన గోరింటాకు చక్కగా ఇదిగోండి ఇలాగా మందారంలాగా ఎర్రగా ఈ విధంగా పండుద్ది. మీరు కూడా ఆషాఢానికి గోరింటాకు పెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. గోరింటాకు చూసారా, మా పాపకు పెట్టాను, పాపకు పెట్టింది ఇదిగోండి ఈ విధంగా చక్కగా పండింది. తను కూడా ఆయిల్ పెట్టేసేసుకుంది. మళ్ళీ రేపు అయ్యేలోపుకి ఒక రాత్రి గడిచింది అనుకోండి, ఇంకా చక్కగా ముదురుగా ఇంకా ఎర్రగా అయిపోతుంది. కాళ్ళకు కూడా చూద్దాం. కాళ్ళకు కూడా చూసారా, పెళ్లి కూతురులాగా ఏ విధంగా పెట్టేశానో చూసారా. అందరూ ఇలా పెట్టుకోండి, ఎందుకంటే మనం అస్తమానం పెట్టుకోము కదా, ప్రతిసారి పెట్టుకోము. ఇలా పెట్టుకున్నది ఏదో చక్కగా ఈ విధంగా నిండుగా పెట్టుకున్నాం అనుకోండి, మన ఒంట్లో ఉన్న వేడి కూడా ఎగిరిపోద్ది. బాగున్నది కదండి, ఇలా మీరు కూడా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.